సంకల్ప మందిర్ నుంచి మీరు చేస్తున్నది మెయిన్ ఏంటి సార్? అది మోటో ఏంటి స్వామి? సంకల్ప మందిర్ అని అంటే మందిరము అంటే దేవతా నిలయం ఉండేటువంటిది మందిరం, దేవతా శక్తి ఉండేటువంటి. అవును. సంకల్పం ఆ దేవతా శక్తి వల్ల నెరవేరాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి మోటో. కాబట్టి మనల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో తప్పకుండా దైవతానుగ్రహము అనేటువంటిది కలిగి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరాలనే మోటోతోనే మనం చెప్పే విధానం ఉంటుంది. దీని ద్వారానే ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటుంటాం. ఇందులో భాగంగా మామూలు ప్రదేశంలో చేయించరు, ఎక్కువగా దైవ క్షేత్రాలలో చేయిస్తాను. ఎందుకు అనంటే దైవతా శక్తి క్షేత్రాలలో ఎక్కువగా ఉంటుంది. నదులున్న చోట, పర్వతాలున్న చోట, జ్యోతిలింగ సిద్ధ క్షేత్రాలున్న చోట చేయిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనే ఉద్దేశం. ఇప్పుడు మనం తినే ఆహారము మిలిటరీ వాళ్ళు ఇంత టాబ్లెట్ రూపంలో మనము ఒక న్యూట్రీ ఫుడ్స్ అంటాం కదా, మనము కంచం ముందర పెట్టుకొని 4 రకాల కూరలు పచ్చళ్ళు తింటే ఎంత శక్తి వస్తుందో, మిలిటరీ అక్కడ ఆక్సైచిన్ అట్లాంటి -డిగ్రీలో పనిచేసే వాళ్ళు ఒక చిన్న టాబ్లెట్ మింగితే అంత వచ్చేస్తుంది. అట్లాంటి టాబ్లెట్ లాంటిది దేవతా క్షేత్రాల దగ్గర చేసే ఫలితం. ఇంట్లో కూర్చొని ఈ విజయవాడ, హైదరాబాదు, వైజాగ్, కాకినాడ అట్లాంటి ప్రదేశాల్లో మానవులు జీవించే ప్రదేశాలు, ఇక్కడ దేవతా శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం ఎక్కువగా కష్టపడాలి, కానీ తక్కువ చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకనే నా జీవితంలో కాశీ విశ్వేశ్వరుడితో అనుబంధం ఉందండి. ఇక్కడ నా స్వాగతం అనేటువంటిది కొంత చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం అపారమైనటువంటిది. ఎందుకు చెప్పుకోవాలంటే నేను ఎక్కువ శాతము కాశీలో కార్యక్రమాలు చేయడం ద్వారా నేను ఆ విశ్వేశ్వరునికి చాలా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందగలిగాను. నాకు కనిపించింది ఈ జీవితం ఎంతో, నేను ఏదనుకున్నానో ఆ పరమేశ్వరుడు నాకు ఇస్తున్నాడు, అడగకుండానే ఒక తండ్రిలాగా నాకు చేసి పెడుతున్నాడు. కాబట్టి నా సంపదకు అందరికీ ఆయనే అధిపతి, కాబట్టి ఆయనకే నేనంతా ఇచ్చేస్తానని చెప్పి సంపాదించిన సొమ్ముతో ఆయనకి ఒక అర్ఘ చేయించాలనుకున్నాను. దానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ ఆ విశ్వేశ్వరుడు నా పనికి ఇవ్వలేదు. ఒరే, ఆయన ఏమనుకున్నాడో ఏమో, నువ్వు ఉండాల్సింది నీ వస్తువు నా దగ్గర కాదురా, నువ్వు నా దగ్గర ఉండాలని చెప్పి కాశీలో నేను ఊహించకుండానే, నా ప్రమేయం లేకుండానే, కేవలం ఒక్క ఆలోచనతో నాకు కాశీలో ఒక ఆశ్రమం నెరవేర్చుకోగలిగాను. అది నిజంగా, ఎందుకంటే ఈ రోజున నవీన్ గారు కోట్లు పట్టుకొని తిరుగుతున్నారు. కేదారఖండంలో అసలు లేదు, ఎక్కడ ప్రదేశం అంటూ లేదు, ఎవ్వరూ తీయట్లేదు. కానీ ఆ పరమేశ్వరుడు అంటే నా జీవిత చర్మాంకంలో అక్కడే ఉండి అక్కడే నేను మరణించాలనే కోరిక, నా జన్మ రాహిత్యానికి అది పునాది. ఆ ఈశ్వరుడు, నువ్వు పెట్టిన వస్తువు నా దగ్గర ఈ రోజు ఉంటుంది, రేపొద్దున రెనోవేషన్లో ఆ వస్తువు పోవచ్చురా, కానీ నువ్వు ఉండాల్సింది నా చెంతరా అని చెప్పి నన్ను అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదైనా పరిహారాలు ఉన్నా మీరు అక్కడ కాశీలో చేస్తున్న అనేక కార్యక్రమాలు, ఈ పంచశాప నివృత్తికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా కాశీ ఎందుకు ఆ ఈశ్వరుడు పెట్టుకున్నాడంటే, కాశీ అంటే ఇక్కడ మీరు చేస్తున్నటువంటి, మనం చేస్తున్న ఈ సమయానికి ఈ రోజు ఒక తిథి, వారము, నక్షత్రము, కాలము ఇవన్నీ ఉంటాయి. కాశీలో యముడు కూడా అడుగు పెట్టలేడు, కాలభైరుడు అనుజ్ఞ. కాలభైరుడు ఎవరిని రాణిస్తాడు, కాశీ విశ్వేశ్వరుడు ఎవరిని రప్పించుకుంటాడంటే భక్తి, విశ్వాసము, నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులు మాత్రమే కాశీలో నివాసం ఉంటారు. దీనికి కారణం కూడా చెప్తానండి. కాశీలో ఒకానొక సంఘటన గనక జరిగి ఉంటే ఈనాడు నేను మీ ముందు ఇలా ఇంటర్వ్యూ చేసేవాడిని కాదు. కాశీ గంగ అమ్మవారు ఉప్పొంగిస్తున్న సందర్భంలో కార్యక్రమం పెట్టినప్పుడు స్నానం ఆచరిస్తుంటుంటే నాకన్నా కింద ఉన్నటువంటి 2 వ్యక్తులు మా టీంలో వాళ్ళే కాలు జారి పడిపోయారు. వాళ్ళిద్దరిని రక్షించబోయి నేను కూడా చెయ్యి అందించడం వల్ల కాశీలో మునిగిపోతుంటుంటే పడవ నడిపేటువంటి వ్యక్తి దబాలన దూగి తన యొక్క టవల్ని వేసి మునిగిపోతున్న మమ్మల్ని పట్టుకోమని చెప్పి ఇలా లాగి మమ్మల్ని ఒడ్డున చేర్చారు. ఇప్పటికీ అది గనక జరిగి ఉండకపోతే మా ప్రాణం ఈ రోజు ఉండేది కాదు, ఇలా ఇంటర్వ్యూ చేసేవాని కాదు. అదే రోజున జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఒకళ్ళకి హరిశ్చంద్ర ఘాట్లో కొంతమంది జులై పిల్లలు
ఒక పడవవాడు తప్ప మిగతా 7 జులాయిగా ఉండి మద్యపానము కాశీ గంగ ఒడ్డున చేసి మాంసాహారాన్ని భుజించి ఆ పడవ నడిపే వ్యక్తిని మాట్లాడుకొని గంగ నదీ తీరానికి లోపలికి వెళ్ళారు. మాకంతా సైట్ సీయింగ్ చూపించని. ఒక మధ్యలోకి వచ్చిన తర్వాత సుడిగుండం ఏర్పడిచి ఆ పడవ నడిపే వ్యక్తి బయటపడ్డాడు. 7 మరణించారు. అంటే మనం ఇక్కడ చేసిన పాపం ఏదైతే ఉంటుందో మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనుభవిస్తాము. కాశీలో చేసిన పాపము అప్పటికప్పుడే మనం అనుభవిస్తాము అని చెప్పి సూచన. అందుకనే కాలభైరవుడు చాలా ఆగ్రహోద్రగంగా ఉంటాడు ఇటువంటి పాప పనులు. మరి నిజంగా నీతి నిజాయితీతో 10 మంది బాగుపడాలి, నేను చేసే పని నేను ఒకటే ఆలోచిస్తాను నవీన్ గారు, నా తరువాత నా సంతానం ఇబ్బంది పడకూడదు, నేను చేసిన పాపము నా సంతానానికి రాకూడదు, పుణ్యం రావాలి నా కుటుంబానికి, నా తదనంతరం రావాలి, పాపం మాత్రం రాకూడదు. అలాంటి మోటోతో 2009 నుంచి ఆధ్యాత్మిక చింతనతో 10 మందికి సేవ చేయాలనే సంకల్పముతో ఇక్కడి దాకా వచ్చాను. కాబట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి 2022లో ఆ స్వామి అనుగ్రహించి ఆయన చెంత చేర్చుకున్నాడు. చాలా చాలా గొప్ప విషయం. కాశీ గంగ కాలువకి 170 మీటర్ల దూరంలో ఉంటుందండి మన ఆశ్రమం. చక్కగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ యొక్క ఆశ్రమాన్ని చక్కగా అందరికీ ఉండే వసతి సముదాయ గృహంగా నిర్మించాలనే సంకల్పం కూడా ఉన్నది.